వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఢిల్లీకి చంద్రబాబు, టెన్షన్లో జగన్. చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళటం ఏంటి, జగన్కి టెన్షన్ పట్టుకోవటం ఏంటి అని డౌట్ రావచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాం. చంద్రబాబు ఢిల్లీ వెళ్తే జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మరి ఆయన గతంలో ఉన్నటువంటి అక్రమాస్తుల కేసులో బెయిల్ రద్దవుతుందనా, లేకపోతే కల్తీ లిక్కర్ వ్యవహారంలో మద్యం కుంభకోణానికి సంబంధించి ఆయన జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందని. సో ఎందుకు జగన్ టెన్షన్ పడుతున్నారని ఒకసారి చూస్తే, చంద్రబాబు ఢిల్లీ టూర్, జగన్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏపీలో కూటమి పాలనపై వైసీపీ అర్థం లేని విమర్శలు చేస్తుంది. కూటమి ఏర్పడిన దగ్గర నుంచి వారికి సాధ్యమైనంత వరకు వారి శాయశక్తుల ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, ప్రజలకి మేలు చేసేటువంటి కార్యక్రమాలు. అయితే ప్రతి అంశాన్ని రాద్ధాంతం చేయటం, ప్రతి అంశాన్ని భూతద్దంలో పెట్టడం, అసలు రాష్ట్రంలో ప్రభుత్వమే ఉండకూడదు, పరిపాలన స్తంభించాలి అనేటువంటి ఆలోచనతోటి, భావజాలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండటం అనేది చాలా ప్రమాదకరం. ప్రభుత్వానికి తలనొప్పిగా వైసీపీ వైఖరి మారుతుంది రోజు రోజుకి. ప్రతి అంశాన్ని కూడా వైసీపీ భూతద్దంలో చూపిస్తూ ఉంది. ఎక్కడైనా ఎవరైనా తప్పు చేస్తే వారిని అరెస్ట్ చేస్తే వారికి మద్దతుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చూస్తే తెనాలిలో మరి కొంతమంది గంజాయి మత్తులో పోలీస్ కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసినటువంటి వాళ్ళని అక్కడ పోలీసులు వారి స్టైల్లో వరకు బుద్ధి చెప్పారు. చెప్పకపోతే ఏమంటారు, పోలీసులు వేస్ట్, అసమర్థులు, ప్రజల్ని రౌడీలు రాక్షసులు చంపుతున్న పోలీసులు పట్టించుకోవటం లేదంటారు. పోనీ వారికి ఏదైనా కాస్త భయం పెడదామనేటువంటి ప్రయత్నం వారు చేస్తే కొట్టే హక్కు మీకు ఎవరిచ్చారు? అసలు పోలీసులు కొట్టే హక్కు లేదు, చట్టం ముందు ప్రవేశపెట్టడమే వారి యొక్క కర్తవ్యం అని చెప్పేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం నేరుగా తెనాలి వెళ్ళిపోయి అసలు పోలీసులు ఇష్టానుసారంగా తిట్టి, ప్రభుత్వాన్ని తిట్టి ఆ గంజాయి మూకలకి మద్దతుగా మాట్లాడాడు. పోనీ పోలీసులు చేసింది తప్పే, చట్టాన్ని చేతుల్లో తీసుకోవడం తప్పే, ఆ గంజాయి మూకలకి ఆయన ఆ రోజు మద్దతుగా మాట్లాడకుండా ఉండాల్సింది కదా, వారిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పాల్సింది కదా. అనేక సందర్భాల్లో పోలీసు వ్యవస్థని నీచాతినీచంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి పరిస్థితులు కూటమి ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతూ ఉన్నాయి. ఇక హెల్త్ మినిస్టర్గా ఉన్న బీజేపీ నేత సత్యకుమార్ గారు ఈ విషయంలో జగన్ బీజేపీ ఇమేజ్ డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఒక అంశం, బీజేపీకి చెందినటువంటి నేత సత్యకుమార్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమాన్ని ఉధృతం చేసింది, కోటి సంతకాల సేకరణ అంటూ మరి గవర్నర్ గారిని కలవనున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడేమో బీజేపీకి చెందినటువంటి సత్యకుమార్ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. అంటే ఇది బీజేపీకి కూడా తలనొప్పి కదా. కూటమేమో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం అని చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ ఇది పీపీపీ పద్ధతి కాదు, ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని చెప్పి సవాలు మాట్లాడుతూ ఉన్నారు. సో బీజేపీకి చెందిన నాయకుడి యొక్క నాయకత్వాన్ని కూడా ఇక్కడ సవాల్గా మారింది పరిస్థితి. ఈ విషయంలో జగన్ బీజేపీ ఇమేజ్ని కూడా డ్యామేజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి వాదన కూడా బలపడుతుంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి పూర్తిగా ప్రైవేటీకరణ కాకపోయినా ప్రైవేటీకరణ అయిపోయిందని, ఆల్రెడీ అగ్రిమెంట్లు జరిగిపోయాయని, లావాదేవీలు జరుగుతున్నాయని వైసీపీ రాద్ధాంతం చేయటం, మరి కేంద్రాన్ని నిందించటం, ఇవన్నీ కూడా బీజేపీకి డ్యామేజ్గా మారుతుంది. అదే విషయాన్ని చంద్రబాబు గారు బీజేపీ పెద్దల చెవిలో వేయనున్నారు అనేటువంటి చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఆయన వెళ్ళి చెప్పొచ్చు, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉంది, టీడీపీ, జనసేన, బీజేపీ. ప్రతి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు, ఇటు బీజేపీకి కూడా మచ్చ తెచ్చేటువంటి విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, ప్రభుత్వాన్ని సక్రమంగా మమ్మల్ని నడుపుకోనివ్వట్లేదు, ప్రజలను రెచ్చగొడతా ఉన్నాడు, పోలీసు అధికారులు బెదిరిస్తూ ఉన్నారు, ఆ మెడికల్ కాలేజీలు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు తీసుకొని రన్ చేస్తారో మళ్ళీ వారి చేతుల నుంచి లాక్కుంటామని చెప్తా ఉన్నారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద కంప్లైంట్ చేసేటువంటి అవకాశాలు లేకపోలేదు. ఇక మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానమే మంచిదని ఇటీవల కేంద్రానికి స్టాండింగ్ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. ఎందుకంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, సో పీపీపీ అంటే, అంతేగాని ప్రైవేటీకరణ కాదు. ప్రైవేటీకరణ అంటే పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్తాం. పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఇక్కడేంటి, ప్రభుత్వం ఆధీనంలో నడుస్తుంది, ప్రైవేటు వ్యక్తులతోటి మెయింటెనెన్స్ జరుగుతుంది. సో కాబట్టి కాస్త
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంప్లాయీస్ కూడా పనిచేస్తారు, మెరుగైనటువంటి వైద్యాన్ని డాక్టర్లు అందిస్తారు, అక్కడ అట్మాస్ఫియర్ కూడా మంచిగా ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆలోచన, ఒక ప్రయోగం. పూర్తిగా గవర్నమెంట్ కాలేజీలు ఎలా ఉన్నాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉన్నాయి, అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నాయి. పూర్తిగా ప్రైవేట్ అయితే దోపిడీ హాస్పిటల్స్లో. అయితే ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే అటు ప్రభుత్వ వ్యక్తులు, ప్రైవేటు వ్యక్తులు ఇద్దరి కనుసన్నల్లో నడిచేటువంటి వ్యవస్థ కాబట్టి భయం భక్తి ఉంటుంది. ఇక ఈ కమిటీలో కీలకంగా ఉన్నారు వైసీపీ ఎంపీ గురుమూర్తి. కేంద్రానికి స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చింది కదా మెడికల్ కాలేజీ నిర్మాణంలో పీపీపీ విధానం మంచిదని. మరి ఇదే కమిటీలో వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు కూడా ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు. మళ్ళీ ఏపీలో 1 కోటి సంతకాల సేకరణ వైసీపీ చేపట్టింది. ఇక్కడ ఒకటి క్లియర్, ఏదైతే ఇటీవల కేంద్రానికి స్టాండింగ్ కమిటీ నివేదిక ఇచ్చిందో ఆ కమిటీలో కీలకంగా వైసీపీ ఎంపీ గురుమూర్తి గారు ఉన్నారు. అంటే పీపీపీ విధానానికి వైసీపీ ఓకే చెప్పిందనే అనుకోవాలి. మరి లేకపోతే అక్కడ గురుమూర్తి గారు తన అభిప్రాయాన్ని మరి వెనక్కి తీసుకోవాలి, ఆయన ఫైట్ చేయాలి కదా. ఈ యొక్క కేంద్రానికి స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదికలో వైసీపీ ఎంపీ ఎందుకున్నారు? ఉన్నారంటే మరి వారు కూడా యాక్సెప్టెన్సీ ఉన్నట్టే కదా, పీపీపీ విధానమే మంచిదని చెప్పారు కదా. సో కాబట్టి ఇంత జరిగిన మళ్ళీ ఏపీలో సంతకాల సేకరణ చేపట్టిన వైసీపీ. మెడికల్ కాలేజీల విషయంలో జగన్ ద్వంద్వ వైఖరి కొనసాగుతుందా? అలానే ఉంది. ఇప్పుడు జగన్ ఎప్పుడు 2 కళ్ళ సిద్ధాంతాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అటు కర్ర విరగకూడదు, ఇటు పాము చావకూడదు. ప్రభుత్వం మీద ఏదో ఒక నిత్యం దుష్ప్రచారం చేయాలి, అదేవిధంగా బీజేపీ తోటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి. ఇక ఈసారి అధికారంలోకి వచ్చే తామే అంటూ వైసీపీ అధినేత పదే పదే మాట్లాడుతున్నారు. రావచ్చు, తప్పులేదు. ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తారు. కూటమి నేతలు అంతు చూస్తారని పదే పదే వార్నింగ్లు కూడా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అధికారంలోకి వచ్చాక ప్రజలకు సేవ చేస్తానని చెప్పడంలో తప్పు లేదు. కూటమి నేతలు అంతు చూస్తా, పోలీసులను బట్టలు ఊడదీస్తా, ఇలాంటి వ్యాఖ్యలు తప్పు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులకి, ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులకి తలనొప్పిగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడి యొక్క వ్యవహార శైలి. ఇక జగన్ బాటలోనే వైసీపీ శ్రేణులు వారు కూడా రప్ప అంటూ వైసీపీ నేతల కార్యకర్తలు అదేదో పెద్ద ఘనకార్యంలాగా మేము అధికారంలోకి వస్తే ఈ సర్వీస్ చేస్తాం రాష్ట్రానికి అని చెప్పడం పోయి తాము అధికారంలోకి వస్తే రప్ప ఏదో రఫాడిస్తామని చెప్పేసి మాట్లాడటం అనేది నిజంగా హేయమైన చర్య. అది జగన్ సంగతి తేల్చమని చంద్రబాబు కేంద్ర పెద్దలను కోరనున్నారా అనే చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని సక్రమంగా మేము నడుపుకుంటూ ఉంటే సో అడుగడుగున అడ్డంకులు సృష్టించి అరాచక శక్తులకి తను కొమ్ము కాస్తూ ఉన్నాడు. తాము అధికారంలోకి వస్తే అరాచక శక్తులు పెంచి పోషిస్తామని చెప్తా ఉన్నాడు. పోలీసులనే బట్టలోడదీస్తా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు వైకాపా అధినేత అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కేంద్రానికి జగన్ మీద కంప్లైంట్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నారా అనేటువంటి చర్చ నడుస్తుంది. ఇక ఇప్పటికీ జగన్పై కేసుల్లో లేని పురోగతి. మరి ఆయన కేసుల్లో ఆయన నిర్దోషిని తేలే పరిస్థితి కనపట్ల. దశాబ్ద కాలానికి పైగా ట్రయల్స్ కూడా నోచుకొని కేసులు కొన్ని జగన్మోహన్ రెడ్డి మీద. బహుశా ఈ భారతదేశంలో అలాంటి పరిస్థితి ఏ నాయకుడికి లేదు, రాదు అని అనుకోవాలి. ఆయన దోషి అయితే దోషి, నిర్దోషి అయితే నిర్దోషి తేలాల్సిన అవసరం ఉంది. కానీ దశాబ్ద కాలానికి పైగా ట్రయల్స్ కూడా నోచుకున్నటువంటి కేసులు. ఈ పరిస్థితుల్లో కేంద్రంపై బాబు ఒత్తిడి తేనున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి కేసులు త్వరగా తేల్చండి, సిబిఐ ఎంక్వైరీ త్వరగా తేల్చండి, వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఎవరు హత్య చేశారు త్వరగా తేల్చండి అని చెప్పేసి కేంద్రం మీద చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడి తేవనున్నారా అనేటువంటి చర్చ కూడా రాజకీయ వర్గాల మొదలైంది. జగన్ కేసులో పురోగతి వస్తే కటకటాల వెనక్కు వెళ్ళక తప్పదనేటువంటి అభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ప్రజల్లో ఉంది. మరి ఆ కేసుల్లో పురోగతి వస్తే జగన్ కటకటాల వెనక్కి వెళ్ళడం తప్పదనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. బాబు ఢిల్లీ టూర్ జగన్కి టెన్షన్ పడుతుంది, అది పరిస్థితి. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఢిల్లీ టూరు వైకాపా అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్ని టెన్షన్ పెడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది.